ఎక్కడన్నా గంజాయి దేశంలో దొరికిందంటే దానికి మూలాలు ఆంధ్రప్రదేశ్. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటే ఈ 5 ఏళ్ళు వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గంజాయి లేకపోతే ఏదైతే ఇటువంటి వాటిలో ఉన్నాయో డ్రగ్స్ వాటికి ఈరోజు క్యాపిటల్గా దీన్ని తయారు చేశారు. చిన్న చిన్న పిల్లలు అంటే ఒక స్కూల్కి వెళ్ళే పిల్లలు లాంటి వాళ్ళు వాళ్ళ బ్యాగుల్లో చూస్తుంటే ఈరోజు పుస్తకాలు లేకపోతే ఏదో జామెట్రీ బాక్సులు లేకపోతే పెన్సిల్స్ ఇటువంటి ఉండాల్సింది పోయి ఈరోజు గంజాయి ప్యాకెట్లు ఉండే విధంగా ఈరోజు పిల్లలు కూడా తయారు చేశారు. అంటే స్కూల్ పిల్లలను కూడా కొరియర్స్గా వాడి ఈరోజు గంజాయిని ట్రాన్స్పోర్ట్ చేసే పరిస్థితి కూడా రాష్ట్రం వచ్చింది. గతంలో 2014-19 మనం ప్రభుత్వంలో ఉండగా నేను అప్పుడు ఇక్కడ మంత్రిగా మరి దాని మీద ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి ఎక్సైజ్ డిపార్ట్మెంటు అలాగే పోలీస్ డిపార్ట్మెంటు తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంటు ఫారెస్ట్ డిపార్ట్మెంటు అందరితో కలిసి ఆపరేషన్ కూంబింగ్ పెట్టి ఎక్కడైతే ఈ గంజాయి సాగు చేస్తున్నారో అవన్నీ ధ్వంసం చేయడమే కాకుండా దాదాపు వేల క్వింటాలు గంజాయిని కూడా మనం ఇక్కడ డంప్ యార్డ్ దగ్గర తెచ్చి దాన్ని మొత్తం కూడా మనం బంద్ చేయడం జరిగింది. అంత స్పెషల్ డ్రైవ్ పెట్టడం జరిగింది. అటువంటి మళ్ళీ స్పెషల్ డ్రైవ్ ఇప్పుడు ఆల్రెడీ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. హోమ్ మినిస్టర్ ఆధ్వర్యంలో దాని మీద ఒక ప్రత్యేకమైన కోర్స్ పెట్టి ఇది కూడా చేస్తూ ఉన్నారు. అలాగే గతంలో మనకు ఏదైతే క్యాపిటల్ అమరావతి ఉందో ఆ అమరావతికి సంబంధించి దాదాపు కొన్ని బిల్డింగ్లు అయితే 70% అయిపోయినాయి, కొన్ని 80% అయిపోయినాయి, కొన్ని 90% అయిపోయినాయి. ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ కావాల్సిన బిల్డింగ్స్ అంటే అవన్నీ కూడా మరి వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి రాజధాని కాదు విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పని దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి దాన్ని ఒక శ్మశానం లాగా చేసి పెడితే మళ్ళీ అక్కడ రైతులైతే ఎవరైతే భూములు ఇచ్చారో ఆ రైతులు దేశంలో ఎక్కడ లేని విధంగా దాదాపు 5 సంవత్సరాలు వాళ్ళు అది నిరసన దీక్ష కూడా చేస్తూ మొన్ననే ప్రభుత్వం మారినాక వాళ్ళ దీక్ష కూడా తీసేసి మళ్ళీ అక్కడంతా పాలాభిషేకం చేసుకుని వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు. దానికి సంబంధించిన పనులు కూడా మళ్ళీ అమరావతికి సంబంధించిన పనులు ఆల్రెడీ ఈరోజు మొదలైతే అక్కడ ఈరోజు ఒక పండగ వాదన ఇవ్వకుంది. అక్కడ జంగిల్ క్లియరెన్స్ అన్ని అయిపోయి ఏదైతే ఆ వర్క్లు ప్రోగ్రెస్లో ఉండి ఆగిపోయినాయో అవన్నీ కూడా మళ్ళీ ఆ పాత కాంట్రాక్ట్లను తీసి అవన్నీ కూడా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. దాంతోపాటు మన తెలుగు వాళ్ళకి జీవనాడి మరి ఎప్పటి నుంచో మన అందరూ కూడా కళ, ప్రతి ఎన్నికల్లో అందరూ కూడా దాన్ని ఒక ఎలక్షన్ స్లోగన్గా వాడుకునే పోలవరం. మరి దాన్ని చంద్రబాబు నాయుడు గారు 2014-19లో ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి దాదాపు 75% కంప్లీట్ చేయటం, ప్రతి సోమవారం కూడా పోలవరం కిందగా మార్చుకొని సోమవారం ఖచ్చితంగా ఆయన విజిట్ చేయటమా లేకపోతే రివ్యూ చేయటమా చేసి పోలవరాన్ని ఒక షేపు తీసుకొచ్చి 75% కంప్లీట్ చేసి మొత్తం ఆ రోజు ప్రభుత్వం మారేటప్పుడు జరుగుంటే మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి దాన్ని చివరికి డయాఫ్రమ్ వాళ్ళు కాపర్ డాము అన్ని కూడా దెబ్బతినే విధంగా చేసి దాన్ని మళ్ళీ పూర్తిగా నిర్లక్ష్యం చేసిన నేపథ్యంలో మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక డ్రైవ్ పెట్టి దాని మీద కూడా ఇది చేయడం జరిగింది. ఈరోజు మళ్ళీ దాన్ని చేయడం కోసం కేంద్ర సహాయం కూడా తీసుకొని ఎక్కడైతే డ్యామేజ్ అయిందో ఆ డయాఫ్రమ్ వాల్ ఏంటి, కాపర్ డ్యామ్ ఏంటి, లేకపోతే లీకేజీలు ఏంటి, వీటిలన్నింటి మీద కూడా మరి అది ఎన్నో లక్షల ఎకరాలకు సంబంధించింది, ఎంతో క్రిటికల్ ప్రాజెక్ట్ కాబట్టి దాని మీద ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కూడా తీసుకోవాలని చెప్పని విదేశాల నుంచి కూడా ఆ స్పెషలిస్ట్ని పిలిపించి ఎగ్జాక్ట్ స్టేటస్ ఏంటి, ఎలా ఉంది కండిషను, దాన్ని ఇప్పుడు రిపేర్లు ఏ విధంగా చేయగలుగుతాం, ఇవన్నీ కూడా స్టడీ చేసి రిపోర్ట్ ఇవ్వమని చెప్పిన కూడా అమెరికా అలాగే మిగతా ఇతర దేశాలకు సంబంధించిన ఎక్స్పర్ట్స్ కూడా పిలిపించి దాని మీద కూడా చేస్తూ ఉన్నారు. అలాగే ఈ ఏదైతే అమ్మఒడి కార్యక్రమం ఉంది, ఆ రోజు ఎలక్షన్ల ముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అమ్మఒడి కార్యక్రమం అనేది ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తారని ఎలక్షన్ల ముందు చెప్పడం, ఎలక్షన్లు అయిన తర్వాత దాని మీద యూటర్న్ తీసుకొని పిల్లలు ఎంతమంది ఉంటే కాదు ఇది అమ్మఒడి పేరు, అమ్మకి ఇస్తున్నాం కాబట్టి అమ్మ ఒకరే ఉంటారు కాబట్టి అది పిల్లలు ఎంతమంది ఉన్నా మాకు సంబంధం లేదు, తల్లి ఒకరు కాబట్టి తల్లి ఒక ఇంట్లో ఒకటే ఇస్తామని చెప్పని దాని మీద యూటర్న్ తీసుకోవడం జరిగింది. దాన్ని మనం ఎలక్షన్ల ముందు మనం చెప్పాం అది కరెక్ట్ కాదు, మీరు ఎంతమంది పిల్లలు ఉంటారు మంది ఇవ్వాలని చెప్పని మీరు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని 15,000 అక్కడ ఇస్తామని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇద్దరుంటే 30,000, ముగ్గురు 45,000, నలుగురున్నా సరే 60,000 ఇస్తామని చెప్పాం. దానికి ఆల్రెడీ విధి విధానాలు తయారవుతా ఉన్నాయి. కానీ ఈలోపే వీళ్ళు ఏం చేశారు మనం చూస్తా ఉన్నాం, కొన్ని ఫేక్ జీవోలు బయటికి సర్క్యులేట్ చేశారు. ఏదో మనం దాని మీద యూటర్న్ తీసుకున్నట్టుగా చేయట్లేదు,
మేము అమ్మఒడిలా అని చెప్పాం తల్లికి వందనం అని చెప్పాం కాబట్టి తల్లి 2 ఇవ్వాలంటే 2 తల్లులు ఉండాలి అంటే రకరకాల ట్విస్టులు చేస్తా ఉన్నారు. చివరికి వాళ్ళు ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం కోసం ఈ సోషల్ మీడియాని వాడుకొని ఫేక్ జీవోలు ఇచ్చే పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ జీవితం మొత్తం కూడా ఇటువంటి ఫేక్ జీవోల ద్వారా 5 ఏళ్ళు గడిపేశారు. చివరికి ఇప్పుడు కూడా ప్రభుత్వం బ్రహ్మాండంగా అభివృద్ధి పరుగులు తీస్తూ ఉంది, ఇచ్చిన హామీలు అమలు దిశగా ముందుకెళ్తా ఉంది. కాబట్టి దీన్ని ఎలా అబాస్ పాలు చేయాలంటే ఏదో ఒక విధంగా ప్రజల్లో కన్ఫ్యూజన్. ప్రజలైతే ఈరోజు చాలా అవేర్నెస్ తో ఉన్నారు, ఏం జరుగుతుందో వాళ్ళు అన్ని గమనిస్తూ ఉన్నారు. ఇటువంటి ఏదో ఫేక్ జీవులు మాత్రాన ప్రజల్లో ఏదో దొరుకుంటే ఇంకా వాళ్ళ భ్రమ తప్ప ఏం కాదు. దీని మీద ఏదైతే మేము కమిట్మెంట్ ఇచ్చామో ఎలక్షన్ల మేనిఫెస్టోలో సూపర్ 6 చెప్పాము, చెప్పిన మాట ప్రకారం ఎంత కష్టమైనా ఇబ్బంది అయినా చెప్పిన ప్రతి హామీని ఒక అక్షరం కూడా పొల్లుపోకుండా అన్ని అమలు చేసే బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. దాంట్లో ఏమాత్రం కూడా వెనక్కి వెళ్లే ప్రసక్తి లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటూ